సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే రావడానికి రెడీగా ఉన్నాయి. సో ఇందులో ఒక నిబంధన చేంజ్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇంతకుముందు ఇద్దరికన్నా ఎక్కువ పిల్లలు సంతానం ఉన్న వాళ్ళకి గ్రామ పంచాయతీలో సర్పంచ్గా కానీ ఇతరత్ర పోటీ చేయడానికి మనకు అనర్హులుగా ప్రకటించారు. దాన్ని సవరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీనికి సంబంధించిన ఫైళ్ళు సీతక్క ఎవరైతే పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఉన్నారో సంతకం చేయడం జరిగింది. ఇప్పుడే శీతాకాల సమావేశాలు లేవు కాబట్టి దీన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళైతే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. క్యాబినెట్ మీటింగ్ తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఆమోదం తర్వాత దీన్ని అయితే గవర్నర్కు పంపే ఆలోచనలో ఉన్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం క్లాస్ 3 సెక్షన్ 21 క్లాస్ 3లో మనకైతే ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వారైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అనర్హులను ప్రకటించడం జరిగింది. అంతకుముందు 1995 అప్పుడు మనకైతే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు కుటుంబ నియంత్రణ చట్టాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి మనకి నో ప్రాబ్లం అని చెప్పి వీళ్ళైతే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఇద్దరికన్నా ఎక్కువ సంతానం ఉన్న వాళ్ళు కూడా సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, లోకల్ బాడీ కార్పొరేటర్గా, మున్సిపల్ కౌన్సిలర్గా మనకు పోటీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.